ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 19వ కీర్తన 12వ వచనం. భక్తుడైన దావీదు ప్రార్థన. ఈ ప్రార్థన: నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా చేయుము అని ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించుచూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రార్థన ఇది! తన అనుభవములో తాను నేర్చుకున్న పాఠమును బట్టి ఈ ప్రార్థన ఆయన దేవుని సన్నిధిలో చేయుచూ ఉన్నాడు. రహస్యముగా చేసే తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా చేయుము అని అంటున్నాడు. అనేక సార్లు దేవునికి ఇష్టలమని చెప్పుకునే మనము రహస్యముగా అనేక తప్పులు చేయుచూ ఉంటాం. ఆ తప్పులను కప్పిపెట్టుకోవడానికి తప్పుకు పైన తప్పు చేయుచూనే ఉంటాము. అయితే అలా చేస్తూ మనం ఏమనుకుంటామంటే, పరమందున్న దేవుడు నన్ను చూడలేదులే, నేను ఎవరికి తెలియకుండా ఈ తప్పును చేయుచూ ఉన్నాను అని అనుకుంటాం. దావీదు తన జీవితంలో దేవునికి అతడు అయిష్టుడుగా మారేటువంటి సందర్భము కలిగింది. అదేమిటంటే, ఒకానొక సందర్భములో పరస్త్రీని అతడు చూశాడు. ఆమె యొక్క అందమును చూసిన అతడు తన దృష్టిని మరల్చుకోక ఆమెను తన ఇంటికి తీసుకుని వచ్చి తన యోధుని భార్య అయిన ఆమెతో అతడు పాపము చేశాడు. ఆ పాపము గర్భము ధరించి పరిపక్వమై అతన్ని వెంటాడింది. ఆ తప్పు తనది కాదు, అది ఇంకొకరి మీదకి నెట్టివేయాలని యుద్ధ భూమిలో ఉన్న ఆమె భర్తను అతడు పిలవనంపించాడు. అమాయకుడైనటువంటి ఊరియా అన్న ఆ యోధుడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు యుద్ధ సమాచారములను అడిగి అతనితో నీవు ఇంటికి వెళ్ళమని చెప్పాడు. కానీ ఆ యోధుడు వెళ్ళలేదు. అతడు వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏమని అడిగినప్పుడు, యుద్ధములో తన తోటి యోధులందరూ వేదన పడుతూ ఉంటే ఇది సుఖించే సమయము కాదని ఆ యోధుడు చెప్పాడు. అప్పుడు దావీదు అతడు మరణమగునట్లుగా యోవాబుకి అతని చేతని తాకీదు పంపించాడు. యుద్ధ భూమిలో మరణమైనట్లుగా అతని యొక్క మరణాన్ని లోకానికి చూపించాలని అనుకున్నాడు. ఇవన్నీ దావీదు చేసేటప్పుడు రహస్యముగా చేయుచున్నానని అనుకున్నాడు. అయితే దేవుడు వాటన్నిటిని విచారణలోనికి తీసుకొని వచ్చి, నీవు రహస్యముగా చేసినావు, కానీ ఇవన్నీ నీ కుటుంబానికి నేను బహిరంగముగానే న్యాయము తీరుస్తానని చెప్పాడు. అతని కడుపున పుట్టిన కుమారుడైన అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులైన తన తల్లులతోనే అతడు తప్పుడు కార్యమును చేసి బహిరంగముగా ఆ పనిని అతడు చేసినాడు. అంతటి శిక్షను అతడు భరించినాడు కనుక ఇప్పుడు అతడు దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా, నేను తెలుసో తెలియకుండా చేసిన రహస్యపు తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి అతన్ని నిర్దోషిగా తీర్చిదిద్దినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి ఇష్టమైనటువంటి వారలారా, మన అనుదిన జీవితంలో మనము రహస్యముగా ఎన్ని తప్పులు చేయుచు ఉన్నామో దయతో దేవుని సన్నిధిలో ప్రణమిల్లినప్పుడు దేవునితో అడగండి, దేవా, రహస్యమందు నేను చేసే తప్పులను క్షమించమని అడగండి. ప్రభురాత్రి భోజనములో మనము పాలు పంపులు పొందినప్పుడు కూడా ఈ ప్రార్థనను మనము చేసే ప్రభు యొక్క సంస్కారమును మనం తీసుకోవాలి. అలా చేసే ప్రార్థన దేవునికి అంగీకారమై
నిన్ను నిర్దోషినిగా ఆయన తీర్చిదిద్దునుగాక. గనుడా నీకు వందనాలు. ఇదిగో మీ దగ్గర ప్రణమిల్లి, దేవా, మేము రహస్యముగా చేసిన తప్పును క్షమించి మమ్మలను నిర్దోషులుగా చేయమన్న నీ బిడ్డల ప్రార్థనను అంగీకరించి వారిని నిర్దోషులుగా చేసి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ సందేశమును మీరు అంగీకరించినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కి మాకు మద్దతు తెలపండి. గాడ్ బ్లెస్ యు.